హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మీ అందరి ముందుకు మరో మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే మా అక్క వాళ్ళ గృహప్రవేశం అండి. ఎస్టర్డేనే ఉన్నింది, అంటే 27th. సో చాలా బాగా జరిగింది, ప్లస్ చాలా బాగా కట్టుకున్నారు. సో ఫస్ట్లీ ఫర్ దెమ్ కంగ్రాచులేషన్స్. అండ్ గృహప్రవేశం అయితే చాలా బాగుందండి. జస్ట్ నాకు మెమరబుల్గా ఉండడం కోసం కొంచెం క్లిక్ చేశాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం హౌస్ ఫుల్ వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు హౌస్ ఫుల్ వీడియో అయితే పెడతాను. అంటే చాలా బాగుంది, ఇంటీరియర్ కానీ అవుటీరియర్ లుక్ కానీ చాలా బాగా నచ్చిందండి నాకు కూడా. సో అండ్ ఇది చెప్పేక ముందు అయితే మా అక్క వాళ్ళు 3 brothers. సో వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీ. సో కలిసే ఉంటారు, కలిసే కట్టుకున్నారు. సో వాళ్ళు అలాగే ఉండాలి అని బ్లెస్ చేద్దాము. సో ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారండి. ఇది వాళ్ళు చాలా కష్టార్జితం కట్టుకున్నారు, వాళ్ళ కష్టార్జితం మీద. అంటే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో సెటిల్ అయ్యే టైంకి పిల్లలు అందరూ వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట వాళ్ళకి. బట్ ఫైనల్గా అయితే అవుట్పుట్ ఫినిష్ చేసుకున్నారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ హౌస్ అయితే ఒక లుక్ చూసేయండి. ఇదైతే డూప్లెక్స్ హౌస్. బట్ కింద 3 bedrooms, పైన 3 bedrooms, బాల్కనీస్, కిచెన్, డైనింగ్ హాల్ అండ్ టీవీ, లివింగ్ ఏరియా, దేవుడి గది అన్నీ సపరేట్గా వచ్చింది. ఈచ్ రూమ్ సపరేట్ అటాచ్డ్ వాష్రూమ్తో అంటే ముందే ప్లాన్డ్గా ఎక్కువ స్పేస్లో స్పేషియస్గా కట్టుకున్నారనమాట. సో నేనైతే తీయలేదు, మా అక్క వాళ్ళ బాబు తీశాడు. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ప్రతిదీ పార్ట్ తీస్తాను అనమాట. ఎందుకంటే చాలా బాగుంది. మేబీ ఇది యాక్చువల్లీ విలేజ్లోనే కట్టుకున్నారు. సో మేబీ ఎవరికైనా తెలియని వాళ్ళకు ఈ ఐడియాస్ వర్క్ అవ్వచ్చు కదా. అంటే ప్రతి ఒక్కరికి ఉండదు. సో ఒకరిది చూసి మనం కూడా ఒకరిది కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటాము, అది వర్క్ అవుతుందని. సో చాలా బాగా అయితే నచ్చిందండి. సో వీడియో ఫుల్ లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. నేను పెద్ద వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు, నెక్స్ట్ టైం తీసినప్పుడు క్లియర్గా ఇస్తానమాట. పూజ అయితే చాలా బాగా జరుగునింది. అండ్ ఇది ఓవరాల్గా హౌస్ కింద, ఇంకా పైన కూడా మా వాడు చూపించేస్తాడనమాట, చూసేయండి. అండ్ ఎలా పూజ అదైతే నెక్స్ట్ టైం నేను వాళ్ళ ఫోటోగ్రాఫర్స్తో వీడియో తీశారు. సో ఆ వీడియోస్ నేను ఫార్వర్డ్ చేసుకుని ఖచ్చితంగా అయితే షేర్ చేశాను. సో ఓవరాల్గా హౌస్ ఎలా ఉంది, పూజ అంతా ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉందని అయితే కమెంట్ చేసేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మా సిస్టర్ అంటే మా పెద్దక్క వాళ్ళనమాట. నా వీడియోస్లో చూసుంటారు మీరు, నా షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ. సో మా ఊరికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఒక 1/2 hour 20 minutes డిస్టెన్స్ అంతే అండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే ఇచ్చారనమాట మా అక్కని. మా మావయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, మా మమ్మీ వాళ్ళ అన్న కొడుక్కి ఇచ్చారనమాట. సో మాకు అలాగ అమ్మమ్మ వాళ్ళ హౌస్ అది. సో ఇల్లు అయితే ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సో డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో బాగుంది కదండి. అంటే మా సైడ్ ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఈ టైప్ ఆఫ్ పూజ చాలా తక్కువ అనమాట. ఈ టైప్ ఆఫ్ పూజని కర్ణాటక వాళ్ళే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. సో నార్మల్గా పూజ హోమం వేస్తాము, గృహప్రవేశం చేస్తాము, సత్యనారాయణ వ్రతం అలా చేస్తాము. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ డెకరేషన్ పూజ అయితే కర్ణాటక వాళ్ళ సైడే. సో వాళ్ళు ఇంకా హౌస్ ఎలాగో గ్రాండ్గా ఉంది, పూజ కూడా గ్రాండ్గా ఉండాలని భారీగా ప్లాన్ చేసి అయితే పెట్టారు. ఇదైతే పైకి అనమాట డూప్లెక్స్కి. సో గ్లాసెస్ కానీ అది మిరర్స్ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది పైన కూడా 3 bedrooms, బాల్కనీస్, పైకి వెళ్ళడానికి ఫుల్ అనమాట. చెప్పాలంటే దీంట్లో కాంపౌండే ఎక్కువ అనమాట. సో ఫైనల్లో ఉంటుంది, చూసేయండి. సో నేనైతే ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇస్తాను. సో కమెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా మీకు హౌస్ చూడడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. సో మీరు క్లారిటీగా అయితే చూసేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను విజిట్ చేసినప్పుడు నీట్గా ప్రతిదీ పార్ట్ టు పార్ట్, అవుట్ నుంచి లోపల ప్రతిదీ అయితే ఇంకా ఇంకా థింగ్స్ కూడా అరేంజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా అయితే వీడియో తీసి పెట్టాను. సో బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.